ఇవాళ నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మక్తల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులకు పరిహారం చెక్కులను పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత మక్తల్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం పర్యటనపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మక్తల్ కాన్స్టిట్యున్సీలోని ఆత్మకూరు, మక్తల్ రెండు చోట్ల సీఎం పర్యటన ఉండబోతుంది. దీనికోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మక్తల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు చేశారు. భారీ స్థాయిలో సీఎంకి ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఉత్సాహంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతారు. అక్కడి నుంచి నేరుగా ఆత్మకూరుకి చేరుకుంటారు సీఎం. ఆత్మకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలు అంటే ముఖ్యంగా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి 50 పడకల ఆసుపత్రికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం, అట్లాగే ఆత్మకూరు గద్వాలకు సంబంధించిన లింక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో కొత్తపల్లికి సంబంధించిన బ్రిడ్జ్ శంకుస్థాపన నిర్వహిస్తారు. దీంతోపాటు మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన నిర్వహిస్తారు. అక్కడి నుంచి నేరుగా మక్తల్కి బయలుదేరుతారు. మక్తల్కి బయలుదేరిన తర్వాత మక్తల్లో ప్రసిద్ధిగాంచినటువంటి పడమటి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. జాతర సందర్భంగా సీఎం రావడం ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రసిద్ధిగాంచినటువంటి పడమటి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం అక్కడి నుంచి నేరుగా నారాయణపేట రోడ్లో ఉన్నటువంటి సభాస్థలికి చేరుకుంటారు. అక్కడే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన నిర్వహిస్తారు. ముఖ్యంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్లతో చేపడబోతున్నారు. దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన, అట్లాగే 210 కోట్ల వ్యయంతో మక్తల్ నారాయణపేట రోడ్డు సంబంధించిన 4 లైన్స్ రోడ్డుకు సంబంధించిన శంకుస్థాపన నిర్వహిస్తారు. అనంతరం ఇక పలు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా మక్తల్, నారాయణపేట, కొడంగల్ 3 కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించినటువంటి ఒక బృహత్తరమైన ప్రాజెక్టు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం. ఈ పథకానికి సంబంధించినటువంటి భూసేకరణ ప్రక్రియ ఇప్పటివరకే పూర్తయిపోయింది. పనులు కూడా కొనసాగుతున్నాయి. సో ఎవరైతే భూ నిర్వాసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 400 కోట్ల రూపాయల చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేయబోతున్నారు. సీఎం చేతుల మీదుగా భూ నిర్వాసితులు చెక్కులు అందుకోబోతున్నారు. దీంతోపాటు మక్తల్ కాన్స్టిట్యున్సీలో మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహించబోతున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సభలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద ఏదైతే ఎస్టిమేటెడ్ ఏరియా ఉందో ఆ ఏరియాకు నీళ్లు రాని కారణంగా భీమా ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్నటువంటి భూత్పూర్ రిజర్వాయర్ నుంచి మక్తల్లు, అట్లాగే నారాయణపేట, కొడంగల్ ఈ 3 ప్రాంతాలకి ఏవైతే దుర్భిక్ష ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలనేది ఈ ప్రభుత్వ ఆశయం. సో అందుకోసంగానే వేగంగా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ భూ నిర్వాసిత రైతులకు చెక్కులు అందజేయబోతున్నారు. సో భూమా ప్రాజెక్టులో 20 టీఎంసీల నికర జలాలు, ఆ నికర జలాల నుంచి రూపొందించినటువంటి ప్రాజెక్టే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం. ఈ పథకం ద్వారా కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి దాదాపు కరువు పీడిత ప్రాంతాలకు ఇప్పటి వరకు కేవలం వర్షాధార పంటల్ని ఆధారపడి సాగు చేస్తున్నటువంటి కొడంగల్ ప్రాంత రైతులకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా లక్ష్యం నెరవేరలేదు. సో ఇందు కారణంగా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా కొత్త ఆయకట్టుని స్థిరీకరించి ఆ ఆయకట్టు ద్వారా సాగునీటిని అందించడం కోసం కృష్ణా నీటిని ఆ ప్రాంతానికి నారాయణపేట, అట్లాగే మక్తల్, కొడంగల్ 3 కాన్స్టిట్యున్సీలు దాదాపు 1,00,000 పైగా ఎకరాలకు నీరు అందబోతుంది. అందే కార్యక్రమానికి సంబంధించినటువంటి పనులు వేగంగా నిర్వహిస్తున్నారు. సో ఆ ప్రాజెక్టుని నిర్దిష్ట లక్ష్యంలో ఒక గడువులోగా పూర్తి చేసి నీరు అందించాలనేది ఒక ప్రభుత్వ ఆశయంగా ఉంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇవాళ టూర్ సంతరించుకుందని చెప్పవచ్చు. సో దీంతోపాటు సీఎం మక్తల్ సభలో ఎట్లాంటి ప్రకటన చేస్తారు, ఎట్లాంటి ప్రసంగం చేస్తారనేది కూడా చాలా ఆకట్టుకుండబోతుంది. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున సభను సక్సెస్ చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు. పెద్ద ఎత్తున మక్తల్ కాన్స్టిట్యున్సీ మక్తల్, అట్లాగే ఆత్మకూరు 2 చోట్ల కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కానీ హోర్డింగ్లు కానీ సీఎం రాక కోసం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అట్లాగే పోలీస్ బందోబస్తును కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఓవర్ టు స్టూడియో.